పాటిబండ్ల విచారణ కంభంపాడు గ్రామ కథోలిక చరిత్ర. శాంతి, సేవ, విశ్వాసాల సమ్మేళనంగా వెలసిన కంభంపాడు గ్రామం దైవానుగ్రహ సౌందర్యాన్ని ప్రతిబింబించే పవిత్ర క్షేత్రంగా వెలుగొందింది. గుంటూరు జిల్లా పాటిబండ్ల గురుమండల నేలలో ఆవిర్భవించిన ఈ గ్రామం సాధారణ నివాస స్థలం కాకుండా ఆధ్యాత్మిక మార్గదర్శక కేంద్రమైంది. 1964 సంవత్సరం కంభంపాడు చరిత్రలో ఆధ్యాత్మిక పరివర్తనకు నాంది పలికిన మహత్తర సమయం. పాటిబండ్ల గురుమండల గురువు గురుశ్రీ సోమ అంతయ్య గారి సేవా ప్రయాణం ఒక కీలక ఘట్టాన్ని అందుకుంది. ఎనికపాడు వైపు సాగుతున్న ఆయనను దున్నా శౌరి గారి నాయకత్వంలో గ్రామ ప్రజలు వినయంతో ఆహ్వానించారు. ఆ ఆహ్వానంలో దాగి ఉన్నది క్రీస్తు మార్గంలో నడవాలి అనే ఆత్మీయ తపన. వారి హృదయాల్లో వెలసిన ఆ కోరిక ఒక విశ్వాస విత్తనంగా మారింది. ప్రారంభ దశలో 13 సంవత్సరాల పాటు పూరిపాకలోనే చిన్న స్థలంలో చర్చి సేవలు సాగాయి. 1965 మే 5వ తేదీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన సువర్ణ దినం. గురుశ్రీ పెంటారెడ్డి మర్రెడ్డి గారి చేతుల ద్వారా 83 మంది విశ్వాసులు జ్ఞానస్నానం పొందారు. అప్పటి వరకు వీరంతా లూథరన్ సభ్యులుగా ఉండేవారు. విశ్వాసం అనే విత్తనం బలమైన వృక్షంగా ఎదగడం ప్రారంభమైంది. 1977 జనవరి 31న గురుశ్రీ ఏరువ రాయన్న గారు దేవాలయానికి శంకుస్థాపన చేసి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1978 మే 6వ తేదీ నాటికి దేవాలయ నిర్మాణం పూర్తయింది. గుంటూరు మేత్రాసన పూర్వ పీఠాధిపతులు కీర్తిశేషులు కాగితపు మర్యాదాసు గారు ఆనాటి దేవాలయంలో దివ్యబలి పూజను సమర్పించి మరియరాణి దేవాలయంగా నామకరణం చేశారు. 2004లో జరిగిన సిల్వర్ జూబిలీ వేడుకలు ఈ సేవా ప్రయాణానికి ప్రతీకగా నిలిచాయి. ఆనాటి వేడుకలకు గురుశ్రీ అల్లం పాపయ్య గారు, గురుశ్రీ గుండిగ జోజప్ప గారు ఉత్సవాలకు ప్రధాన భూమిక పోషించారు. ఆనాటి వేడుకల సందర్భంగా నాటి గుంటూరు పీఠాధిపతులైన మహాఘనత వహించిన డాక్టర్ గాలిబాలి పీఠాధిపతులు దివ్యబలి పూజను మిగిలిన గురువుల సమక్షంలో నిర్వహించారు. గురుశ్రీ కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి గారు, గురుశ్రీ అల్లం పాపయ్య గారు దేవాలయ అభివృద్ధికి, గ్రామ అభివృద్ధికి కృషి చేశారు. గృహ నిర్మాణాలు, మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచారు. గురుశ్రీ కొమ్మారెడ్డి రఫేల్ గారు కంభంపాడు గ్రామంలో ఉన్న బావిని పునర్నిర్మించి గ్రామస్తులకు స్వచ్ఛమైన నీటి సౌకర్యాన్ని అందించారు. ఈ నూతన దేవాలయ నిర్మాణంలో గుంటూరు పీఠాధిపతులు మహాఘనత వహించిన భాగ్యయ్య గారి సహకారం అత్యంత విలువైంది. ఆయన ఆశీర్వాదం, మార్గదర్శనం, ప్రోత్సాహం వల్లే ఈ పవిత్ర నిర్మాణం విజయవంతంగా పూర్తయింది. సంఘంపై ఆయన చూపిన ప్రేమ, శ్రద్ధ ఈ దేవాలయంలో శాశ్వతంగా నిలిచిపోతాయి. గురుశ్రీ చిన్నాబత్తిని హృదయ్ కుమార్ పాత దేవాలయం శిథిలావస్థకు చేరిన తరుణంలో ఆయన ఒక దృఢ సంకల్పంతో నూతన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2025 ఫిబ్రవరి 22న నూతన దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులను మొదటి నుండి చివరి వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. నిధుల సమీకరణలో పారదర్శకత పాటిస్తూ దాతలను ప్రోత్సహించారు. గుంటూరు పీఠాధిపతులైన మహాఘనత వహించిన భాగ్యయ్య గారి ఆశీస్సులను, మార్గదర్శకత్వాన్ని పొందుతూనే ఇంజనీరు వట్టి అర్లారెడ్డి గారు అందిస్తున్న ఉచిత సేవలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ నాణ్యమైన నిర్మాణాన్ని తక్కువ కాలంలోనే పూర్తి చేశారు. గురుశ్రీ చింతపల్లి అబ్రహం గారు ప్రాజెక్టు రిపోర్టు సిద్ధం చేయడంలో విశేష సహాయ సహకారాలు అందించి నిర్మాణానికి కీలకంగా తోడ్పడ్డారు. కొమ్మారెడ్డి చిన్నప్పరెడ్డి గారు పాటిబండ్ల విచారణ సంఘ పెద్దలు, విచారణ గ్రామాలు మరియు కంభంపాడు గ్రామ సంఘ పెద్దలు, విశ్వాసులు ఈ నిర్మాణానికి అండగా నిలిచి తమ సహకారంతో ఈ పవిత్ర కార్యాన్ని ముందుకు నడిపించారు. చర్చి నిర్మాణ మహత్తర కార్యానికి తొలి శుభారంభంగా అత్తోట రాజుగారు తమ అంకిత భావంతో చేయూతనందించారు. ఆ దైవసేవా మార్గాన్ని అనుసరిస్తూ అత్తోట చిన్నబాలస్వామి గారు విశ్వాసపూర్వక సహకారంతో ఈ పవిత్ర నిర్మాణానికి దృఢమైన పునాది వేశారు. వారి సేవాభావం ఈ దేవాలయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. 2026 మే 6వ తేదీన మన ప్రస్తుత గుంటూరు పీఠాధిపతులైన మహాఘనత వహించిన చిన్నాబత్తిని భాగ్యయ్య గారు
అనేక మంది గురువుల సమక్షంలో ఈ నూతన దేవాలయంలో దివ్యబలి పూజ సమర్పించి నూతన దేవాలయాన్ని మరియమాతకు అంకితం చేశారు. కంభంపాడు చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించారు. గురుశ్రీ గుండిగ జోజప్ప గారు ఈ గ్రామంలో ఒక ఆధ్యాత్మిక మార్పును తీసుకొచ్చారు. గురుశ్రీ కసిరెడ్డి జోసఫ్ రెడ్డి గారు తన సుస్వర సంగీతాలాపనతో కూడిన ఆధ్యాత్మిక గీతాలతో కంభంపాడు గ్రామ క్రైస్తవులకు మరింత చేరువై వారిలో మరింత భక్తితత్వాన్ని ప్రబోధించారు. గురుశ్రీ నందిగం సురేష్ గారు గ్రామ విశ్వాసులలో మరింత విశ్వాస బీజాలు నాటి గ్రామీణుల మన్ననలను అందుకున్నారు. గతంలో మన విచారణ గురువులుగా సేవలందించిన మహనీయులను గుర్తు చేసుకుందాం. తమ అపారమైన సేవాభావంతో మన సంఘానికి చిరస్మరణీయమైన సేవలను అందించారు. వారు విశ్వాసాన్ని బలపరచడమే కాకుండా సంఘాన్ని ఆధ్యాత్మికంగా మరియు సామాజికంగా అభివృద్ధి దిశగా నడిపించారు. ఈ సందర్భంగా వారందరికీ మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. గతంలో సహాయక గురువులుగా సేవలందించిన మహనీయులను కూడా గుర్తించుకుందాం. సంఘ సేవలో విశేష పాత్ర పోషించారు. వారు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ విశ్వాస జీవితాన్ని బలపరిచి సంఘానికి మార్గదర్శకులుగా నిలిచారు. గతంలో మన గ్రామ ఉపదేశకులుగా సేవలందించిన మహనీయులు సంఘం ఆవిర్భావ దశలో శిక్షణ అందించి దృఢమైన ఆధ్యాత్మిక పునాది వేసిన ఉపదేశకుడు పుట్ట రాయప్ప గారి సేవలు అమూల్యమైనవి. ఇలాంటి మహోన్నత సేవలకు ఆయనకు మన హృదయపూర్వక కృతజ్ఞతలు. కీర్తిశేషులు కంచర్ల ఆశీర్వాదం గారు, కీర్తిశేషులు బుల్లా రామారావు గారు, కీర్తిశేషులు అత్తోట సుబ్బారావు గారు ప్రజలు మరియు గురువుల మధ్య అనుసంధానకర్తలుగా నిలిచి విశ్వాస జీవితాన్ని బలపరిచారు. మన గ్రామంలో ఉపదేశకుల సేవలు ఎల్లప్పుడూ చిరస్మరణీయమైనవి. ఈ సందర్భంగా వారిని కృతజ్ఞతలతో సన్మానించుకుందాం. గతంలో మన గ్రామంలో సంఘ పెద్దలుగా పనిచేసిన మహనీయులు కీర్తిశేషులు అత్తోట లింగయ్య, కీర్తిశేషులు అత్తోట యాకోబు, కీర్తిశేషులు అత్తోట యేసురత్నం, కీర్తిశేషులు గొల్లపూడి ఏసోబు, కీర్తిశేషులు అత్తోట కోటేశ్వరరావు, బుల్లా దేవదానం, కీర్తిశేషులు అత్తోట ఏసోబు, అత్తోట దేవదానం, శ్రీపతి కృష్ణయ్య, కీర్తిశేషులు అత్తోట దాసు, కీర్తిశేషులు అత్తోట గురవయ్య, తమ్మండ్ర వెంకటేశ్వర్లు, అత్తోట మస్తాన్, కీర్తిశేషులు అత్తోట చిన్నకోటేశ్వరరావు, కీర్తిశేషులు గొల్లపూడి లింగయ్య, కీర్తిశేషులు అత్తోట లూర్ధరాజు గ్రామ సంఘ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. వారు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ గ్రామంలో ఐక్యతను పెంపొందించి సేవాభావంతో అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా వారందరికీ మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ప్రస్తుతం మన గ్రామ సంఘ పెద్దలుగా సేవలందిస్తున్నవారు అత్తోట చిన్నబాలస్వామి, అత్తోట లూర్దయ్య, అత్తోట లూర్దురాజు, గొల్లపూడి సురేష్, అత్తోట సంసోన్, తమ్మండ్ర జోజప్ప, బుల్లా వీరయ్య, శ్రీపతి జయరాజు, నంబూరి థోమస్ సంఘ అభివృద్ధి కోసం అంకిత భావంతో కృషి చేస్తున్నారు. వారు ఐక్యత, సేవాస్ఫూర్తి, బాధ్యతాయుత నాయకత్వంతో గ్రామ ప్రజలకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. సంఘాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారు. వారి సేవలు అభినందనీయమైనవి. దేవుని ఆశీర్వాదంతో వారు మరింత సేవలు అందించాలని మనసారా కోరుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. 1964లో వేసిన విత్తనం ఈరోజు మహావృక్షంగా పెరిగింది. ఈ దేవాలయం ఇటుకలతో కాదు, ప్రేమతో నిర్మించబడింది. విశ్వాసంతో నిలబడింది, ఐక్యతతో బలపడింది. ఇది కంభంపాడు, దేవుని కృపతో వెలసిన గ్రామం, విశ్వాసం శాశ్వతంగా జీవించే స్థలం.